Welcome my channel Jesus Marvel Ministries Bible Study. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని దేవుని యొక్క ఉద్దేశమైనది, దేవుని యొక్క సంకల్పమైనది. మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం ఏ విధంగా నడుచుకుంటున్నాం, ఎలా జీవిస్తున్నాం అనేది ఎప్పటికప్పుడు దేవుని యొక్క వాక్యపు వెలుగులో పరీక్షించుకొని సరిదిద్దుకొని జీవించేవారు ఎప్పుడు కూడా శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని అనుభవిస్తారు. ఈ ఉదయకాల సంబంధం దేవుడు మనకి సమాధానాన్ని ఇవ్వాలని దేవుని సన్నిధికి వద్దాం. దేవుని సన్నిధిలో యొక్క ఉదయకాల సంబంధం మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే దేవుని వాక్యంలో చెప్పబడతా వచ్చింది, అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటిలో మిగిలి ఉన్న చెడ్డ వంశములో శేషించినటువంటి వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు. జీవమునకు ప్రతిగా మరణమును కోరుకోవటం. ఆ దినములలో దేవుడు యోధా రాజుల ఎముకలను, అలాగే మరి శత్రువుల చేతికి అప్పగించబడినప్పుడు అధిపతుల యొక్క ఎముకలు, ప్రవక్తల యొక్క ఎముకలు, యెరూషలేము నివాసుల యొక్క ఎముకలు సమాధుల్లో నుండి వెలుపలకు తీసి ఆ ఎముకలన్నీ కూడా నేల మీద అలాగా మరి పరిచివేస్తూ వచ్చారంట. లేఖనాలు గమనిస్తున్నప్పుడు ఆ స్థితి, అంతటి భయంకరమైన దుస్థితిని వారు అనుభవిస్తూ వచ్చున్నారు. ఈ ఉదయకాల సంబంధం మనం ఆలోచిస్తూ వచ్చినట్లయితే శేషించిన వారి సంగతి ఏంటి? శేషించిన వారైనా అంటే ఏ యొక్క మానవుడైతే లోకములో పాపమును కోరుకొని దుష్టత్వముతో నింపబడి చెడుతనముతో ప్రేమిస్తూ ఎప్పుడైతే తమ జీవితాలను చెరుపుకుంటున్నారో అలాంటి వారి జీవితాలు అలాగా మరి నేల మీద పరవబడినటువంటి ఎముకల్లాగా వారి జీవితాలు అయిపోతూ ఉంటున్నాయి. అయితే ఆ దినాల్లో వారు దేవుడు సృజించినటువంటి సూర్యచంద్ర నక్షత్రాలను వారు నమస్కరించి పూజిస్తూ వచ్చున్నారు కనుక వాటిని బట్టి వారి జీవితాల్లో అలాంటి కష్టతరమైన పరిస్థితిని వారు అనుభవిస్తూ వచ్చున్నారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్పబడుతుందంటే, ఉదయకాల సంబంధం మనం ఆలోచించినట్లయితే ప్రియమైనటువంటి వారులారా, దేవుని ప్రజలమైనటువంటి మనం, దేవుని బిడ్డలమైనటువంటి మనం ఏ విషయంలో అయితే దేవునికి విరోధంగా పాపము చేసి ఉన్నామో ఆ యొక్క స్థితి నుంచి మనం లేవనెత్తబడాలి. మనుషులు పడి తిరిగి లేవకుంటుంటారా? తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా? మనం ఏదైనా పడిపోయినప్పుడు తిరిగి లేవాలి కదా. మనం ఎక్కడైనా కానీ మరి తొలగిపోయినప్పుడు ఏ విషయాల్లో అయితే మనం తొలగిపోయామో, ఏ విషయాల్లో అయితే పడిపోయామో ఆ పడిపోయిన స్థితి నుంచి మళ్ళీ మనం తిరిగి రావాలి కదా. విశ్వాసఘాతకులమై నిత్యము ద్రోహము చేయుచు మోసాన్ని ఆశ్రయముగా చేసుకొని మేము తిరిగి రామని చెప్పుచున్నారు. దేవుని వాక్యంలో చూస్తుంటే నిజంగా మోసాన్ని ఆశ్రయం చేసుకున్నటువంటి వ్యక్తి పడిపోయిన స్థితి నుంచి మళ్ళీ తిరిగి రాలేడు. మనం ఎక్కడైతే పడిపోయామో, ఎక్కడైతే మనం తొలగిపోయామో ఆ తొలగిపోయిన స్థితి నుంచి మళ్ళీ తిరిగి రావడానికి కావాల్సింది ఏంటి? దేవుణ్ణి ఆశ్రయం చేసుకోవాలి, దేవుని ఆధారం చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకున్నటువంటి వ్యక్తి తిరిగి పడిపోయిన స్థితి నుంచి మళ్ళీ తిరిగి లేస్తాడు. మోసాన్ని ఆశ్రయం చేసుకున్నటువంటి వ్యక్తి ఎన్నటికీ కూడా తిరిగి లేవలేడు. ఎక్కడ పడిపోయామో ఆ పడిపోయిన స్థితి నుంచి బయటికి రాలేడు. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసినని చెప్పి చెడుతనమును గురించి పశ్చాత్తాపడవాడు ఒక్కడో లేడు. చూడండి, పనికి మాలిన మాటలు మాట్లాడుకోవటం, నేనేం పొరపాటు చేశానా, నేనేం తప్పిదం చేశానా అని పశ్చాత్తాపడి సరిదిద్దుకోవడానికి బదులుగా పనికి మాలిన మాటలు మాట్లాడుతుంటాం. ఎవరైనా మీలో ఉన్నారా ఇలాగ పనికి మాలిన మాటలు మాట్లాడేవారు? పనికి మాలిన మాట్లాడే స్వభావము అపవాదిది. కనుక పనికి మాలిన మాటలు మాట్లాడతా పశ్చాత్తాపడకుండా నేను ఎక్కడ తప్పిపోయానా, నేను ఎక్కడ పడద్రోయబడ్డానా, నా జీవితం ఎక్కడ నేను పడిపోయిన స్థితి ఉన్నానా, నాలో ఎక్కడ బలహీనతలు ఉన్నాయా అని చెప్పి మరి ఎప్పుడైతే మరి పరీక్షించుకొని వాక్యాన్ని గ్రహించే మనసు కలిగినటువంటి వాడు మోసపోడు, మోసాన్ని ఆశ్రయంగా చేసుకోడు. యుద్ధమునకు చొరబడు గుర్రం వలె
ప్రతివాడు తనకిష్టమైన మార్గాన్ని తిరుగుచున్నాడని దేవుని వాక్యం చెప్తుంది. గుర్రముకున్న పరిస్థితి ఏంది? అది యుద్ధంలో ఎటుబడితాడు తిరుగుతుంది. కానీ సమయం తెలుసుకొని నడుచుకునేవి కూడా ఉన్నాయి. తెల్లగోవ, మంగళ కత్తిపెట్ట, వీటిని తీసుకుంటే ఈ కాలాన్ని ఎరిగి నడుచుకుంటాయి. అయితే ఈ ప్రజలు మాత్రం న్యాయ విధిని తెలుసుకోరు. న్యాయ విధి, దేవుని వాక్య ప్రకారం ఏంటి న్యాయం, ఏది న్యాయం తెలుసుకోవాలి. మేము జ్ఞానులమని, ధర్మశాస్త్రం మా యుద్ధం ఉన్నదని మీరేలందరూ నిజమే, కానీ శాస్త్రులు కళ్ళలయ్యో అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. దేవుని వాక్యంలో చూస్తే మాకు ధర్మశాస్త్రం తెలుసు, దేవుని వాక్యం తెలుసు అని చెప్పి దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నప్పుడు, ప్రియులారా, జ్ఞానులు అవమానం నొందిన వారై వారు విస్మయం పొంది చిక్కబడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించువారు. వారికి ఏ పాటి జ్ఞానము గలదు? లోకంలో ఎక్కడ మోసపోతున్నాం తెలుసా? మోసాన్ని ఆశ్రయం చేసుకోవటం ఎక్కడ జరుగుతుందంటే ధర్మశాస్త్రాన్ని నిరాకరించటం, దేవుని వాక్యాన్ని నిరాకరించటం, వాక్యాన్ని మనం పెడచెవిని పెట్టడం. దేవుని వాక్యం మనతో మాట్లాడినప్పుడు ఎవరు జ్ఞానులో తెలుసా? ఎవరైతే వాక్యం మనతో మాట్లాడినప్పుడు ఆ వాక్యం ప్రకారం నేను ఎక్కడ జీవించట్లేదో, నేను ఏ విషయంలో తప్పు చేస్తున్నానో అని ఆ తప్పుని దేవుడి దగ్గర క్షమాపణ అడిగి సరిదిద్దుకునేవాడు వాక్య ప్రకారం జీవించేటువంటి వారు. అజ్ఞానము గలవాడు ఏం చేస్తాడంటే వాక్యాన్ని నిరాకరిస్తాడు. వాక్యం తనతో మాట్లాడుతున్నా, వాక్యం తన విషయాన్ని సరిదిద్దటానికి ఎన్నో రీతులుగా ప్రయత్నం చేస్తున్నా ఆ వాక్యాన్ని తను స్వీకరించడు, తన లోపలికి అంగీకరించడు. ఇది నాకు సంబంధించిందే, నాతోనే మాట్లాడుతుంది, నేను చేస్తున్న తప్పే, ఇది నా పాపమే, ఇది నేను పొరపాటు చేశాను, అందుకే వాక్యం నాతో మాట్లాడింది అని అనుకొని ఆ వాక్యాన్ని అంగీకరించడానికి బదులుగా వాక్యాన్ని ఏం చేస్తాడంటే నిరాకరిస్తాడు, త్రోసివేస్తాడు, నాకు అక్కర్లేదని చెప్తాడు. ఎందుకంటే నేను జ్ఞానిని అనుకుంటాడు, ధర్మశాస్త్రం అంతా నాకు తెలుసు అనుకుంటాడు. కనుక ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తే పరిశుద్ధ గ్రంథంలో అందుకంటాడు, మీరు ఏ పాటి జ్ఞానము గలవారు? యెహోవా వాక్యము నిరాకరించువారు వారికి ఏ పాటి జ్ఞానము గలదు? చెప్పండి. వాక్యాన్ని నిరాకరించేవాడు ఎప్పటికైనా జ్ఞాని అవుతాడా? వాక్యమునకు విధేయత చూపించేవాడు జ్ఞాని, వాక్యమునకు లోబడేవాడు జ్ఞానిగా తీర్చబడతాడు. వాక్యమును విని అది అంగీకరించి దాని ప్రకారం నేను ఎందుకు బ్రతకలేకపోతున్నానని పశ్చాత్తాపడి దేవుని దగ్గర అడిగేవాడు జ్ఞాని. అలా కాకుండా పశ్చాత్తాపడకుండా ధర్మశాస్త్రం అంతా నాకు తెలుసు అని చెప్పబడిన వాక్యాన్ని నిరాకరించి త్రోసివేసి నా ఇష్టం, నేను నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తాను అనే పశ్చాత్తాపం లేకుండా బ్రతికేవాడు, న్యాయ విధిని గ్రహించినటువంటి వాడు ఎన్నటికీ జ్ఞాని కాలేడు కదా. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్న మాటలు ఏంటంటే, జ్ఞానులు అవమానం నొందిన వారై వారు విస్మయం పొంది చిక్కబడి ఉన్నారు. కనుక విస్మయం నుండి ఏమవుతున్నారు? చిక్కబడుతున్నారు. అలాంటి వారిని దేవుడు అంటున్నాడు, వారి భార్యలను అన్యులకు అప్పగిస్తాడంట. మరి జయించు వారికి వారి పొలాలను అప్పగిస్తాడు. గనులేమి అల్పులేమి అందరూ మోసం చేసి దోసుకుని వారు, ప్రవక్తలేమి యాజకులు అందరూ వంచకులైపోయి అందరూ కూడా అలానే జీవిస్తున్నారని ఇర్మియా ప్రవక్త గారు చెప్తున్నాడు. కనుక మనం ఎలా జీవిస్తున్నాం? మన జీవనం ఎట్లా ఉంది? సమాధానం అని చెప్తున్నారు, సమాధానం లేదు. పైన గాయాలు మాన్పటానికి ప్రయత్నం చేస్తున్నారు. గాయము మరి పైన మానితే గాయం తగ్గిపోయినట్లు కాదు, గాయము లోపల నుంచి మానుకు రావాలి. ఒక మనిషికి మరొక మనిషి వల్ల గాయం ఏర్పడితే ఆ గాయాన్ని మాన్పటానికి నువ్వు పైన వెళ్ళిపోయి నేను నీతో మాట్లాడేశానులే అని చెప్తే ఊరికే మాట్లాడినందువల్ల గాయాలు మానవు కదా. ఎట్లా మాన్తే గాయాలు? అంతరంగంలో చేసిన తప్పిదాలను సరిదిద్దుకొని ఎదుటివారి పట్ల మనం సరైన విధానంలో జీవించినప్పుడు అప్పుడు దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. సమాధానము కోల్పోయినటువంటి దినాల్లో, సమాధానాన్ని పోగొట్టుకున్నటువంటి దినాల్లో మన గాయాల్ని మాన్పుకోకుండా, మనల్ని మనం సరిదిద్దుకోకుండా మనము సమాధానం అని చెప్పకూడదు.
ఈ రోజున చాలామంది పైన అందరితో సమాధానంగా ఉన్నట్టుగా నటిస్తున్నారు. అంతరంగంలో మాత్రం ద్వేషం పెట్టుకొని, అసూయ, కలహం, ద్వేషం, పగ ఇవన్నీ లోపలని ఉంచుకొని పైకి మాట్లాడితే ఏమొస్తుంది? చాలాసార్లు పైకి మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడలేదు పైకి అంటుంటారు. పైకి మాట్లాడటానికి దేవుడు మనల్ని ఏర్పరిచింది. పైన మాట్లాడుకొని లోపలంతా ద్వేషాలు పెట్టుకోమని దేవుడు మనకు చెప్పింది. దేవుడు అలా చెప్పట్లేదు. లోపల ఉన్న ద్వేషాలను తీసేసుకొని లోపల ఉన్న అయిన గాయాలను మానుపుకోవడానికి దేవుని వాక్యానికి విధేయత చూపించి లోబడి పశ్చాత్తాపడి సరిదిద్దుకొని ఎక్కడ పడిపోయామో, ఎక్కడ దేవుని వాక్యానికి మరి లోబడకుండా నిరాకరిస్తూ వచ్చాము, దాని అన్నింటినీ సరిదిద్దుకొని సరైన విధానంలో దేవుని పక్షాన్ని నిలిచి ఉండి ధర్మశాస్త్ర సంబంధమైన వాక్యాన్ని నువ్వు అనుసరించడానికి ప్రయత్నం చేసి ఎప్పుడైతే దేవునికి లోబడి లోపల గాయాలను మానపడానికి ప్రయత్నం చేస్తావో, లోపల నుండి గాయాలు మానుకుంటా ఎప్పుడు వస్తాయో అప్పుడు మానవుడి యొక్క జీవితంలో శాంతి, సమాధానం, సంతోషం ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇస్తూ వస్తాడు. ఉదయకాల సంబంధం శాంతి లేదా నీ జీవితంలో, సమాధానం లేదా నీ జీవితంలో, దానికి కారణం ఏంటంటే నీవు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ బలహీనపడ్డావో, ఎక్కడ దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా లోబడకుండా ధర్మశాస్త్ర సంబంధమైన అతిశయంతో గర్వంతో బ్రతుకుతున్నావో దానిని నువ్వు విడిచిపెట్టి వస్తే తప్పక నీ జీవితంలో సమాధానం ఇస్తాడు. దేవునితో నువ్వు సమాధాన పడినప్పుడు మనుషులతో కూడా నీకు సమాధానం వస్తుంది. దేవునితో నువ్వు సమాధాన పడకుండా ధర్మశాస్త్ర సంబంధమైన అతిశయాన్ని ప్రదర్శిస్తూ దేవుని వాక్యాన్ని నిరాకరించి తృణీకరించి నీవు అంగీకరించకుండా దేవుని వాక్యానికి లోబడకుండా నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకుంటే తప్పక నీవు మరణానికి అప్పగించబడతావు. నిత్య నరకం, అగ్ని ఆరదు, పురుగు చావదు, పాతాళంలో పడద్రోయబడి మృతమైన స్థితిలో నీవు ఉండిపోయి ఆ యొక్క నిత్య నరకాగ్నిగుణంలో మరి భయంకరమైన వేతనకరమైన దుస్థితిలో నీవు నష్టపరుచుకునే పరిస్థితుల్లోకి రాకుండా జీవము గల వారు ఏం చేస్తారు? తమను తాము సరిదిద్దుకుంటారు, తమ జీవితాలను కట్టుకుంటారు, తాము ఎక్కడ పడిపోయామో ఆ పడిపోయిన స్థితిని దేవుడి దగ్గర క్షమాపణ అడిగి సరిదిద్దుకుంటారు. గాయాలను లోపల నుంచి మాన్చుకొని ఇతరులకి గాయం పరిచినటువంటి స్థితి ఏదైనా ఉంటే దాన్ని మాన్పటానికి ప్రయత్నం చేసి ఆత్మీయతను కోరుకుంటారు. ఇలాంటి అనుభవం మనలో ఉన్నప్పుడే ఈ లోకంలో సమాధానము, శాంతిని కలిగి నిత్య రాజ్యానికి కూడా మనం వారసులుగా చేయబడి యుగయుగాల పాటు దేవునితో పాటు కలిసి జీవిస్తాం. లేకపోతే ప్రియమైనటువంటి వారులారా, భూమి మీద ఆనాడు వారు పాపం చేసినప్పుడు వారు ఎముకలు కానీ భూమి మీద ఎండబెడతా వచ్చాడు దేవుడు, ఆరబెడతా వచ్చున్నాడు చూడు, అలాంటి శిక్షకి మనం అప్పగించబడతా వస్తాం. కనుక అది ఎంతో భయంకరమైనది. మన జీవితాలని మనల్ని మార్చుకుందాం, సరిదిద్దుకుందాం, పశ్చాత్తాపడదాం, వాక్యానికి విధేయత చూపిద్దాం, దేవుని సన్నిధిలో నిత్యము నిలిచి ఉండేవారుగా, దేవునితో సమాధానం కోరుకునేవారుగా, మనుషులందరితో సమాధాన పడటానికి వ్యక్తిగత జీవితంలో ఉన్న పాపభూయిష్టమైనటువంటి శరీర కార్యాలను, శరీర సంబంధమైన బలహీనతలను వాక్యం నీతో ఏది మాట్లాడుతుందో వాటిని సరిదిద్దుకొని ద్వేషము, అసూయ, కలహం ఇటువంటివి ఏవైతే నీలో ఉన్నాయో వాటన్నిటిని కూడా నువ్వు విడిచిపెట్టేసి హృదయపూర్వకంగా అందరి ఎడల ప్రేమ కలిగి జీవించి శాంతిని, సమాధానాన్ని కోరుకొని నిత్య రాజ్యానికి వారసులుగా చేయబడి అటు రీతిగా మనందరం ఆశీర్వాదకరంగా చేయబడలాగా దేవుడి మాటలు దీవించి ఈ దినమంతట్లో మనకు తోడుగుండి నీ పట్ల గొప్ప కార్యాలు దేవుడు జరిగించి నిన్ను ఉన్నత స్థితిలో నిలవబెట్టలాగిన దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరచునుగాక.